ఆమేన్. నువ్వు దేవుని బిడ్డగా జీవించాలనుకుంటే మొదటిగా నీ హృదయం దేవునికి ఇవ్వాలి. దేవుడు ఆ హృదయంలో నివసించాలి. అప్పుడు ఏం చేస్తావంటే దేవుడు చెప్పిందే చేస్తావు. దేవునికి విరోధం ఏది కూడా చేయవు. ఎందుకంటే ఈ లోపల నడిపించేది దేవుడు. ఆత్మచేత నడిపించబడతావు, ఆత్మచేత కార్యం చేస్తావు, ఆత్మచేత ప్రతి కార్యం చేస్తావు. ఎందుకంటే లోపల ఉన్నది ఎవరు? దేవుడు ఉన్నాడు. దేవునికి నువ్వు ఏ స్థానం ఇవ్వాలి? ఏ స్థానం ఇవ్వాలి? రెండవ స్థానం కాదు. హల్లెలూయా. అయ్యా నాకు చాలా లోకంలో చాలా పనులు ఉన్నాయి, దానికి మొదటి స్థానం కాదు. లోకం కంటే గొప్పవాడెవరు? దేవుడు కాదా? ఆమేన్. దేవుడు నేను సృష్టించలేదా? దేవుడు నేను నడిపిస్తున్నాడా లేదా? దేవుని కోసం నీ జీవించాలంటే ఆయన ఆత్మ నీ లోపల ఉండాలి. ఆయన నివసించాలంటే ప్రథమ స్థానం నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, అక్కడ ఏలియా ఏమన్నాడు ప్రియులారా? నాకు మొట్టమొదట నాకు ఒక చిన్న మొదట చేసి నా యొక్క తీసుకొని రమ్మన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ మొదట అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎటున్నారా? అందుకనే దేవునికి నీ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఏది చేస్తాడో అది నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడండి? అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే నువ్వు ఆయన చెప్పింది చేస్తున్నావు. ఆయన నువ్వు కలిగి ఉన్నావు. నీకు తెలుసా, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యం చేయవు. నిజమేనా? హల్లెలూయా. అవునండి. మొదటి స్థానం ఆయనదే కదా. ఆయనకి మొదటి స్థానం ఇస్తావు. దేవుని సన్నిధికి రావాలన్న మొదటి స్థానమే, ఆయన ఆరాధించాలన్న మొదటి స్థానమే, ఆయన వాక్యం నెరవేర్చాలన్న మొదటి స్థానమే, ఆయన కొరకు సాక్షి నిలబడాలన్న మొదటి స్థానమే. నిజమేనా? ప్రతి దాంట్లోనూ మొదటి స్థానమే ఇస్తావు. ఎప్పుడు? హృదయము దేవునికి ఇచ్చినప్పుడు. హల్లెలూయా. ఏం చేస్తామంటే చాలాసార్లు మనము ప్రార్థనకి రావాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా దాని రెండవదిగా మనం చూస్తాం. రెండవ స్థానం దేవునికి ఇస్తాం. నాకు వేరే పనులు, దానికి మొదటి స్థానం. నిజమేనా? మన పనులకు మొదటి స్థానం కాదు ఇవ్వాల్సింది, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా ఆయన కోరుకున్నది మొదటి స్థానమే, మొదటి స్థానమే కోరుకుంటాడు. అందుకనే యేసుప్రభువు ఏమన్నారు? నా రాజ్యాన్ని, నీతిని చివరిలో రెండవదిగా వెతకమని చెప్పలేదు, మొదట వెతకమన్నాడు ఆయన. హల్లెలూయా. నా రాజ్యమును, నీతిని మొదట వెతకండి, కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడును. నువ్వు ఆయన చిత్తము చొప్పున చేయి, నీకు ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. నిజమేనా? ఆయన చిత్తం మొట్టమొదటి చేయి, నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రవక్త ఒక మాట చూడండి. ఆయన అంటున్నాడు, హెబ్రీయులకు 2వ అధ్యాయము అని 2వ భాగం వర్తమానంలో అంటున్నాడు, మీ హృదయంలో మొదటిగా దేవునికి స్థానము ఉండవలసి ఉన్నది. ఎక్కడ? మీ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఉండవలసి ఉన్నది. నీ జీవితంలో మొదటి స్థానము, మీరు చేసే ప్రతి దానిలో కూడా మీరు ఏమై ఉన్నారో దాని అంతట్లో కూడా దేవునికి మొదటి స్థానము మీరు ఇవ్వవలసి ఉన్నది. మీరు చేసే ప్రతి దానిలో. హల్లెలూయా. ఈ మాట మీరు పట్టుకున్నారా? మీరు చేసే ప్రతి దానిలో అర్థమైంది, మీరు చేసే ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఇంకే పనులైనా కావచ్చు, మీరు చేసే ప్రతి దానిలో కూడా ఏ స్థానం దేవునికి కావాలి? మొదటి స్థానమే కావాలి. ఇస్తున్నారా మీరు దేవునికి మొదటి స్థానం? మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది మొదటి స్థానం ఇవ్వాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెప్పింది నువ్వు చేసి దేవుని అడుగు. ఆమేన్. ఆయన సంతోషపడతాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటున్నారా? మనం ఏ నుంచి మనం జెడ్ ఉన్నది అనుకోండి, ఏబీసీలు ఎన్ని ఉన్నాయండి? జెడ్ దాకా ఉన్నాయి. నువ్వు ఏ నుంచి సరిగా ఉండాలా. జంపేసే జీవితం కాదు ఇది. జంపు ఏ నుంచి సరిదిద్దుకుంటూ రావాలా. హల్లెలూయా. ఎందుకంటే ఆరాధన సమయము, దేవుని ఆరాధించాలంటే ఎట్లా ఆరాధించాలి?
దేవునికో సమయం ఉన్నది. హల్లెలూయా. ఆరాధన సమయాలు దేవుడు పెట్టాడు. నిజమేనా? అతను ఏం చేయాలి? ఆయన సమయాన్ని బట్టి ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. అదే రీతిగా ప్రియులారా, ప్రతి దానిలో కూడా ఆయన అన్నాడు, ప్రవక్త ప్రతి దానిలో కూడా నువ్వు ఏం చేయాలి? దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసి ఉన్నది. హల్లెలూయా. చూడండి, దేవుని జీవితంలో మొదటి స్థానంలో ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. మౌనంగా ఉన్నారా? హల్లెలూయా. దేవుడికి మీ జీవితంలో మొదటి స్థానం ఇయ్యరా? మొదటి స్థానం ఉండాలి అన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. రెండవ స్థానం ఎప్పుడు కూడా దేవుడు కోరడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ స్థానాన్ని దేవుడు ఎప్పుడూ కోరడు. ఆమేన్. చూడండి, రెండవ స్థానం ఆయనకి ఏమాత్రము తగదు. అది ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఉత్తమమైన దాని మరియు మొదటిది ఉత్తమమైనదే మొదటిది. హల్లెలూయా. ఉత్తమమైనదే మొదటి స్థానమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి మొదటి స్థానం దేవునికి ఇస్తే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తారండి? నీ జీవితం ఒక అద్భుతంగా చేయడా? దేవుడు మన లోపల ఎంత గొప్ప సంగతి అది. హల్లెలూయా. దాన్ని మించిన గొప్ప సంగతి ఏమీ లేదు. దేవుని బిడ్డలు ఎవరిని కలిగి ఉండాలి? దేవుని మాత్రమే కలిగి ఉండాలి. వారి హృదయంలో ఎవరు నివసించాలి? దేవుడు మాత్రమే నివసించాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు చూడండి, దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవలసి ఉన్నది. నీ జీవితంలో నువ్వు దేవుని బిడ్డవని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డవు కనుక నువ్వేం చేయాలి? నీ హృదయములో దేవునికి మొదటి స్థానం ఇయ్యి. ఎక్కడ? ఎందుకంటే హృదయం నుంచే కదా ఏమన్నా వస్తే వచ్చేది. నువ్వు మాట్లాడుతున్నావంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి వస్తుంది. ఆ హృదయమే దేవునికి ఇస్తే, హల్లెలూయా, నీ హృదయమే దేవునికి ఇచ్చేస్తే నీ మాటలన్నీ కూడా దేవుని మాటలే ఉంటాయి. నీ ఆరాధన దేవుని ఆరాధనే. నీ పాటలు దేవుని పాటలే పాడతావు. చూడండి, దేవుని బిడ్డలారా, మనం దేవుని పిల్లలమే, కానీ మరి ఏ స్థానం మనం ఇస్తున్నాం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఆమేన్. ఇక్కడ ఏమైంది ప్రియులారా? ఆ విధవరాలు ఏం చేసిందంటే చూడండి, మొదట నా యుద్ధకు తీసుకొని రమ్ము అన్నాడు ప్రవక్త. నిజమేనా? హల్లెలూయా. తర్వాత ఏమైంది? తర్వాత ఆ మాట చదవండి. తర్వాత నీకును నీ బిడ్డకును, చూడండి, నీ సంగతి ఎప్పుడు ఆలోచించాలి? మన సంగతి మనం ఎప్పుడు ఆలోచించాలి? తర్వాత మొదట చెవులు గలవాడు గాక. మొదట దేవుడే. నిజమేనా? తర్వాత అక్కడ చెప్పబడుతూ ఉన్నది. తర్వాత కదా అసలు నిన్నట్టుగా జీవిస్తావు. ఇవన్నీ దేవుడు ఇష్టపడే కార్యాలు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, క్రీస్తు నీ కొరకు మరణించాడు. ఆ సంగతి నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. నీ పాపం అంతా తీసివేశాడు, రక్తం కార్చాడు.